మన అడ్వాన్స్ చెందిన కులాలు వాళ్ళ లాభానికే చెందుకుంటాయి, కానీ అట్టడిగిన వాళ్ళ లాభం మాత్రం చూడరు. నేను ఆ రోజు ఏమన్నానంటే, మీరు మా బీహార్లో, ఉత్తరప్రదేశ్లో మీరు రాజ్యాధికారం ఉంది కదా, మీరు మీ బీసీ యొక్క వర్గీకరణ వ్యతిరేకిస్తున్నారు కదా, మీరు మీటింగ్ పెట్టుకున్నారు కదా ఢిల్లీలో, ఈ కుల విభజించకూడదని, మీరు నెక్స్ట్ ప్రభుత్వంలో మీకు ఉండదు, మీరిద్దరు ఓడిపోతారు, బీజేపీ అడ్వాంటేజ్ తీసుకుంటుంది, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళని అతులకు చేర్చుకొని మిమ్మల్ని రాజ్యాధికారానికి దూరం చేస్తారు. అట్లనే జరిగింది, బీహార్లో జరిగింది, యూపీలో జరిగింది. కాబట్టి ఇక్కడ కూడా నేను ఏమంటున్నా అంటే, ఇది అసాధ్యమైన కాదు. కులగణన, సమగ్రమైన కులాల గణన జరిగినప్పుడు మనము వర్గీకరణ చేసుకోవడానికి చాలా సులభమైన, నేను రికమెండ్ చేసినప్పుడు కూడా చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ఉంది, తెలంగాణ ఇప్పుడు బీహార్లో చేసినారు కదా, 63% 1% ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారు, 63% నేను 63% ఒట్టి బీసీలో ఉన్నారు. సో ఇక్కడ కూడా 52 కాదు, దాదాపు 60% తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ఉంటారు. కాబట్టి బీసీ కులగణన ఎట్లా చేయాలంటే ఒక సమగ్రమైన సర్వే, అంటే అతనికి ఇల్లు ఉందా, ఇల్లు లేదా, చదువు ఉందా, చదువు లేదా, ఉద్యోగం ఉందా, గుడిసె ఉందా, లేకపోతే అతను మనకు ట్రైబ్స్ ఉన్నారు, డినోటిఫైడ్, నామడిక్, సెమీ నామడిక్, విముక్త జాతులు ఉన్నాయి, భిక్షాటన చేసే ఉన్నాయి, దేశాటన చేసే జాతులు ఉన్నాయి, మన ఊళ్ళల్లో పిచ్చకుంట్ల, దాసరి, దమ్మరి, కుమ్మరి, ఎన్నో కులాలు ఉన్నాయి. ఆ కులాలకు వాళ్ళకు విద్య ఎంత, ఎకనామిక్ ఎంత, భూమి ఎంత, ల్యాండ్ ఎంత, మొత్తం నీకు ఒక 100 పాయింట్స్ పెట్టుకోండి. 100 పాయింట్స్ పెట్టుకొని 10 వర్గాలు చేయండి. సో ఈ 10 పాయింట్లకు వచ్చిన వాళ్ళంతా వాళ్ళ జనాభా ప్రతిపాదనగా అన్ని వ్యవస్థలలో వాళ్ళకిచ్చే వాటా వాళ్ళకి ఇవ్వాలి. అలానే 10 కాకుంటే ఆల్రెడీ మన దగ్గర 5 వర్గాలు ఉన్నాయి. 5 వర్గాలే ఉండి మనకేమైనా చిచ్చు ఉందా? ఇప్పుడు చిచ్చు ఏం లేదు, కలిసే ఉన్నాం కదా తెలంగాణలో, ఆంధ్రాలో అన్ని 5 వర్గాలు ఉన్నా కూడా కలిసే ఉన్నాం కదా. నార్త్ ఇండియాలో ఓన్లీ 11 రాష్ట్రాలనే వర్గీకరణ ఉంది. 11 రాష్ట్రాల్లో అందులో సౌత్ ఇండియాలోనే వర్గీకరణ ఉంది. సౌత్ ఇండియాలో కులాల పంచాయతీ ఏం లేదు, నార్త్ ఇండియాలో వర్గీకరణ లేదు. కాబట్టి దేశమంతటా, ఈరోజు భారతదేశం అంతటా ఇక్కడ వర్గీకరణ జరగాల. మేమెంతో మాకంత, జూలూరి గౌరీశంకర్ రాసినారు, మేమెంతో మాకంత వాటాని. అది కాంచరాం ఎప్పుడో అన్నాడు, మేమెంతో మాకు వాటాన్ని, దీనికి జితనా సంఖ్య హై ఉనికి ఉతనా హిస్సాదారి అని. అది మన భారత రాజ్యాంగం యొక్క, మన ప్రజాస్వామ్యంలో మన హక్కు అది. కాబట్టి ఆ హక్కు సాధించుకోవడానికి ఈ కుల గణన జరగాల, అన్ని కులాల గణన జరగాల. జరిగి అందరికి ఈరోజు న్యాయస్థానాలలో న్యాయం జరుగుతలేదు. ఎందుకు జరుగుతలేదు? ఇప్పుడు ఈరోజు అయితే నేను జడ్జిమెంట్ ఇచ్చినారో, ఆ రిట్ పిటిషన్ నేను 2019లో రాశాను. నా కొడుకు రామచంద్ర గౌడ్, ధర్మేష్ జైస్వాల్ వాళ్ళు వేసినారు ఆ కేసు. సో నిన్న అందులో కులగణన మన బీసీ మొత్తం ఏదైతే ట్రిపుల్ టెస్ట్ ఉందో, బీసీ యొక్క కంప్లీట్గా సోషల్ ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎంతనో నిర్ణయించి 3 నెలల లోపల జరపాలని నిన్న ఆర్డర్ ఇచ్చినారు. అట్లనే బీహార్ గవర్నమెంట్ కూడా కులగణన చేసి దానికి 45% నుంచి మనకు బీసీలకు 63%, 65% రిజర్వేషన్ చేసినారు. దానికి కులగణనకు ఇంటర్ఫియర్ కాలేదు, కానీ ఫైనల్ దాని మీద కాలేదు. కానీ రిజర్వేషన్స్ పెంచినందువల్ల వాళ్ళు కొట్టేసినారు బీహార్ హైకోర్టు. దాని మీద సుప్రీంకోర్టు బీహార్ గవర్నమెంట్ వేసింది, నేను కూడా వేశాను. అది అడ్మిట్ అయింది, సివిల్ అప్పీల్ కింద అడ్మిట్ అయింది. అది రేపో ఎల్లుండో లిస్టులో కూడా ఉంది. కానీ ఆ బెంచి ఎవరు, 2 బ్రాహ్మణులు, ముగ్గురు వాళ్ళే. కాబట్టి ఆ బీహార్ గవర్నమెంట్ అది ఇప్పుడు కొంచెం వాయిదా అడుగుదామని అది మేము చేయట్లేదు, అది స్ట్రాటజీస్గా. కాబట్టి మనకు న్యాయస్థానాలలో న్యాయం జరగట్లేదు, పార్లమెంట్లో జరగట్లేదు, మనకు అడ్మినిస్ట్రేషన్లో జరగట్లేదు, ఎకనామిక్లో జరగట్లేదు, ఏ వర్గాలు కూడా జరగట్లేదు. ఇంకా రోజు రోజుకు మనం వాళ్ళు ఆక్రమించుకుంటున్నారు. కానీ అందుకని నా యొక్క విన్నపం, నా యొక్క ఏదేంటంటే, ఈ యొక్క ఆధిపత్య బీసీలలో ఆధిపత్య కులాలు కూడా మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ని సంకన వేసుకుంటేనే మీకు పవర్ ఉంటుంది, మీకు అధికారం ఉంటుంది. తర్వాత మనకు అగ్ర కులాల వాళ్ళ యొక్క ఏదైతే డిస్ప్రపోర్షియేట్ పవర్ ఉందో వాళ్లకు మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఇవ్వాలా. లేకపోతే యూపీలో మనకు ఏదైతే బీహార్లో జరిగిందో అట్లనే ఇక్కడ కూడా జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నది మున్నూరు కాపు, ముదిరాజు, గౌడ్లు, యాదవులేనా ఇక్కడ బీసీలు అంటే? మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కూడా వాళ్ళ హక్కు రావాలి అది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది
ఇప్పుడు కేసీఆర్ ఎంతసేపు ఫోన్ ట్యాపింగ్ మీదనే ఇంట్రెస్ట్ చూపించండి కానీ కులగణన మరి అసెంబ్లీలో పాస్ చేసి ఎందుకు కులగణన జరగలేదు, ఎంతసేపు మీరు కేంద్రం చేయట్లేదు అన్నాడు. ఇప్పుడు ఆర్టికల్ 343A(3) 2021లో అమెండ్ చేసినది పార్లమెంటు. అమెండ్ చేసి ప్రతి రాష్ట్రం కూడా సోషల్లీ ఎడ్యుకేషన్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ యొక్క ఎంక్వైరీ చేసి ఆ లిస్టుని మీరు పెట్టుకొని దానికి విద్య ఉద్యోగము లోకల్ బాడీస్లో అన్నిటికీ ఉపయోగించుకోవచ్చు అని అన్నది. ఎందుకు ఈ రాష్ట్రం చేయలేదు? ఇప్పటికైనా మా ఎంపీ గారి యొక్క నాకు విన్నపం ఏంటంటే ఇప్పటికైనా మీ అధినాయకత్వాన్ని మీరు బీఆర్ఎస్ మళ్ళీ పదవికి రావాలనంటే ఈ కులగణన మీరు మెయిన్ ఎజెండాగా తీసేసుకొని జరగాలని మీరు ఉద్యమం చేసినట్లయితే మళ్ళీ మీకు పూర్వ వైభవం వస్తుందని నేను విన్నపించుకుంటూ, కాబట్టి మనం అందరికి సమన్వయం చేసేసుకొని ముందుకు నడవాలని నా యొక్క ప్రార్థన. అది డెఫినెట్గా ఒక పెద్ద చర్చనీయాంశము అది. కొనుక్కోవచ్చు సార్, కొనవచ్చు. యా, సో లక్ష్మణ్ అన్న ఈరోజు అంటే బీసీ ఉద్యమం అంటే బీసీల గురించి మాట్లాడడం, బీసీల గురించి చదవడం, బీసీల గురించి రాయడం, బీసీల గురించి మాట్లాడుకోవడమే ఒక విప్లవం. ఆ విప్లవం కొనసాగించే దిశగా మనం ఈరోజు ఇక్కడి నుంచి ఒక శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉందని నా అభిప్రాయం. అది గౌరవ రాజ్యసభ సభ్యులు పెద్దలు వద్దిరాజు రవిచంద్ర గారు అంటే తన మీద ఒక బాధ్యత పెట్టాలని పెద్దల ద్వారా గ్రహించి పార్లమెంటులో ఉన్న ఈరోజు పార్లమెంటులో ఉన్న అందరి బీసీలను సమీకరించి వాళ్ళ ద్వారా ఒక రిప్రజెంటేషన్ ప్రభుత్వానికి కులగణన రిజర్వేషన్లు బీసీ ఉద్యమాన్ని కులగణన ద్వారానే బీసీ ఉద్యమాన్ని నిర్మాణం జరగాలని చెప్పేసి అటువైపు అడుగులు వేయాలని చెప్పేసి అందరి పెద్దల అనుమతితోనే చెప్పవచ్చు. థ్యాంక్ యూ. యా, సో ఈరోజు నేనే అంటే ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కూడా చెప్పాలని అనుకుంటున్నా. ఈరోజు తమ టైంనిచ్చి సమయాన్నిచ్చి తమకున్న అనుభవాన్ని ఈ పుస్తకం ద్వారా పంచిన పెద్దలు గౌరవనీయులు ముఖ్య అతిథులు జస్టిస్ ఈశ్వరయ్య గౌడ్ గారు, ఎందుకంటే చాలా ఆప్యాయంగా ఎప్పుడొచ్చినా ఏ మీటింగ్లలో మేము అటువైపు కూర్చొని చాలాసార్లు తన సంభాషణ వినేవాళ్ళం. చాలా ఆప్యాయంగా తన అనుభవాన్ని అందరికీ జోడించి థ్యాంక్ యూ సార్.